రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి తమ నిర్ణయాన్ని వెల్లడించారని విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఘంటా శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల అధికారులు పనితీరుతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఈవీఎంలతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆరోపించారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఓటింగ్ పెరిగిందని, దీంతో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై నమ్మకంతో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారని తెలియజేశారు. చాలా టైం తీసుకు 11 గంటలకి మన పార్టీని వాడు పిలవటం మాకు టైం పట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కో లేకపోతే ఇతర ప్రెస్ మీట్ లో మాట్లాడదాన్ని బట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఇంకో రంగంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏదో ఎలక్షన్ లో ఓడిపోతా ఉన్నారు, ఎలక్షన్ లో ఓడిపోతారు కాబట్టి వాడు ఏదో సాకులు తక్కువ ఉంటారని చెప్పి మీ ద్వారా వాడు ఒకటే మాట తెలియజేస్తా ఉన్నాను. రేపు కౌంటింగ్ ఏదైతే మే 23 కౌంటింగ్ వస్తుందో కౌంటింగ్ లో మనం అందరం చూడబోతా ఉన్నాం. ఒక పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబోతారో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని మైండ్ గేమ్లు ఆడినా, ఏదైతే ఓటింగ్ సరళి మేము చూసామో మాకు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. ఏంటంటే ముఖ్యంగా మహిళలు మరి 3 సార్లు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ క్యూలో నిలబడి రాత్రి 8-9 అయినా సరే నిలబడి ఓపికగా ఓట్లు వేశారంటే వాళ్ళు ఎంత అభిమానంతో తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనే ఒక డిస్సాటిస్ఫాక్షన్ కానీ, లేకపోతే కోపం కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా ఉండేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అటు అన్ని వర్గాల ప్రజలు, అటు మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్ని